హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. ఇది వచ్చేసరికి చూడండి టెంపుల్ కట్ అనమాట. పెప్లం టాప్ డిజైన్ చేశాను. అయితే దీనికి టెంపుల్ కట్ అని పెట్టానండి. ఇది చూడండి ఫ్రంట్కి వచ్చేసరికి ఇట్లా పలక నెక్ పెట్టేసి కొంచెం సమోసాలాగా ఇచ్చానమాట. ఇవ్వండి ముందుకి అంటే మనకి టెంపుల్ కట్ వర్క్ అనేది ఇచ్చేసాను అనమాట. అయితే మనకి కింద ఒక సిట్స్ దగ్గర కింద బోక్ పార్ట్లోనే కాకుండా మనకు నెక్ దగ్గర కూడా అలా ఉంటే బాగుంటుందని చెప్పి నేను అలా పెట్టాను అనమాట. బ్యాక్కి రౌండ్ షేప్ ఇచ్చాను. అయితే డీప్ నెక్స్ పెట్టాను అనమాట. చూడండి చాలా చాలా బాగుందనమాట. తను వేసుకొని చూసింది కానీ టైం లేదు. వాళ్ళు ఊరు వెళ్తే అడావిడిగా ఒకసారి వేసుకొని వీడియో తీద్దాం అనేసరికి వేరే వాళ్ళు వస్తారు ఇంకా ఆపేసాము. ఎందుకంటే అప్పుడు నేను తర్వాత వెనక నుండి చూపించాను. ఊరి నుండి వచ్చినాక తీసుకెళ్తానని వదిలిపెట్టి వెళ్ళింది అమ్మాయి. ఇది చూడండి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. చాలా చాలా బాగుందనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేయడం వల్ల మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారనమాట. చాలా బాగుంటుంది. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి ఇవ్వండి చూడండి లైనింగ్ పీస్ ఇది. అయితే లైనింగ్ వచ్చేసరికి నేను 70 పాయింట్లు అనేది తీసుకున్నాను. ఈ లైనింగ్ పీస్ అన్నది లైనింగ్ పీస్ అనేది 70 పాయింట్లు తీసుకున్నాను. ఈ అంటే హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదండి, ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వర్క్ వరకే. ఇవ్వండి ఇప్పుడు వచ్చేసరికి 6 ఇంచీలు షోల్డరు, అలాగే ఫుల్ షోల్డర్ 6 ఇంచీలు, శంక డౌన్ కూడా 6 ఇంచీలు అనేది పెట్టుకున్నాను. చూడండి అలా చూసారు కదా. అక్కడ నుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి కటింగ్ చేసుకున్నాను చూడండి. షోల్డర్ అయితే పెట్టాను కదా. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్ అండి. అలాగే కింద మనం ఫ్రింజెస్ పెట్టుకుంటాం కాబట్టి అదే 9 ఇంచెస్ అనేది పెట్టేసాను అనమాట. ఈ లూజ్ కూడా ఓకేనా. అలా పెట్టేసి చక్కగా స్ట్రైట్ లైన్ అనేది వేసేస్తాను. ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక 2.5 ఇంచ్ అనేది ఖర్చులకి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ కానీ 2.5 కానీ నేనైతే 3 ఇంచెస్ పెట్టాను. ఓకేనా. ఇప్పుడు టోటల్ బాడీ పొడుగు వచ్చేసరికి 15.5 ఇంచీలు అనేది తీసుకోండి. ఎందుకంటే మనకి ఇది పెప్లం టాప్ కాబట్టి కింద మిడ్డీ వస్తుంది, అలాగే పైన అనేది ఫ్రాక్ లాగా వస్తుంది కాబట్టి అట్లా సిట్స్ మోడల్ వస్తుంది. కొంచెం కిందకు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చెంక ఒక లూజు 7.5 ఇంచీలు వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తాను. నాకైతే పర్ఫెక్ట్గా 7.5 అనేది సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఫ్రించెస్ కట్టుకోవచ్చు. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే 2 ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ పెట్టేసి చూడండి. ఇప్పుడు ఇంకా కింద వైపు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. స్ట్రైట్ లైన్ 2 ఇంచుల వరకు ఒక మార్కింగ్, ఇక్కడ నుంచి 5 ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ అనమాట. కరెక్ట్ 5 ఇంచెస్ కడికి తీసుకొని ఇప్పుడు స్ట్రైట్ లైన్ మీద డ్రా చేసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి అలా కరువు షేప్ లాగా ఇచ్చుకోవాలన్నమాట. అలాగే ఈ శంక రౌండ్ దగ్గరికి నీట్గా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి కప్పు సైజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్న కింద సైడ్, పై సైడ్ అనేది తీసుకోలేదు. చాలా బాగుందండి. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు లోపలికి కరువు షేప్ తీసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది మార్కింగ్ చేసుకొని కొంచెం కరువు షేప్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని మన బాడీకి ఎంతవరకు అవసరమో అంతవరకు అట్లా 4 ఫోల్డింగ్ వేసుకొని చక్కగా ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టేసి కట్ చేసేస్తాం. ఎక్కువ తక్కువ లేకుండా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు అంబ్రెల్లా కోసం చూడండి నేను 4 మడతలు అనేది వేసాను అనమాట.
అక్కడ కొంచెం అంబ్రెల్లా అదే ఫ్రాక్ ప్రాబ్లం టాప్ కింద బాటమ్ కోసం అట్లా కొంచెం కరువు షేప్ లాగా, అంటే మనం బాడీ పార్ట్ పెట్టి ఎక్కడైతే బాడీ పార్ట్ పెట్టామో ఖర్చులు మినహాయించుకొని ఆ కింద అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? అలా 2 ఇంచెస్కి 2 ఇంచెస్కి అనేది కరువు షేప్ కోసం డ్రా చేసుకుంటాం. స్ట్రైట్ లైన్ అనేది అక్కడ నుంచి కొంచెం క్రాస్గా కలుపుకొని చూడండి, అది ఎడ్జ్లన్నీ సమానంగా కట్ చేసుకొని తీసేస్తున్నాను క్లాత్ అని. ఇప్పుడు 5 ఇంచెస్ పైకి పెట్టుకొని అట్లా కరువులాగా డ్రా చేసుకోవాలి. అలాగే 2 ఇంచులకి పైన ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, అలా 2 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ముందుగా మనకు కావాల్సింది హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ కాడికి మార్కింగ్ చేశాను. అంటే మన ఇష్టం 7 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి మనం లెంత్ అని పెట్టుకోవాలి. అక్కడ నుంచి 2 ఇంచెస్కి టెంపుల్ కట్ వర్క్ కోసమని మనం 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకున్నాక చక్కగా చూడండి, అలా ఇప్పుడు మనం జిగ్జాగ్ ఎలా అయితే ఉంటుందో ఆ జిగ్జాగ్ లైన్ లాగా మనం ఇటు నుంచి ఇటు మనం మార్కింగ్ చేసుకుంటే అలా చూడండి, సేమ్ జిగ్జాగ్ ఎలా ఉంటుందో అలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మనం 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ నుంచి అలా కలుపుకోవాలన్నమాట చివరి వరకు కూడా. అలా అలా మార్కింగ్ చేసుకుంటే మనకి అది కొంచెం కరువు షేప్లా తీసుకోవాలి, లేదంటే ఎత్తినట్టు వస్తుందండి. అందుకని నడుము దగ్గర కరువు షేప్లా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది కట్ చేసుకోవాలి, కొంచెం క్రాస్గా. ఓకేనా? అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు పై పార్ట్ తీసేసి, నేను బ్యాక్ సైడ్ అయితే కట్ వర్క్ టెంపుల్ కట్ వర్క్ పెట్టలేదండి, ఓన్లీ ఫ్రంట్ వరకే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ సీట్స్ వస్తాయి కాబట్టి, అంటే మనం ఫోల్డ్ చేసి కట్స్లా కుట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు జిగ్జాగ్కి మనం ఎలా అయితే కావాలనుకుంటామో అలా జిగ్జాగ్ కటింగ్ చేసుకోవాలి. చూడండి, అలా క్లాత్ కదిలిపోయేది, నేనే తిరుగుతున్నానండి. చూడండి, అలా టెంపుల్ కట్ వర్క్ అనేది మనం మార్కింగ్ చేసుకునే విధానంగా కట్ చేసేయాలి. చాలా బాగా వచ్చిందండి, ఫినిషింగ్ ఫిట్టింగ్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు సాటిన్ క్లాత్ కూడా వేసేసి కట్ చేసేసాను. పక్కన పెట్టాను. ఇప్పుడు సాటిన్ క్లాత్ అనేది మళ్ళీ మనం చక్కగా 4th ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని చూడండి, బాడీ పార్ట్ కోసం ఆ సాటిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలా వచ్చేసరికి హ్యాండ్స్ కోసం చూడండి, నేనైతే ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నానండి. అంటే మరీ ఫుల్ కాదు, అలాగని మరీ 3/4 కాదు, అని మరీ ఫుల్ చేతులని కాదనమాట. మొత్తం టోటల్ లెంత్ వచ్చేసరికి నేను 22 ఇంచీలు అనేది పెడుతున్నాను హ్యాండ్ పొడుగు. ఓకేనా? శంఖ డౌన్ 3.5 పెట్టాను. అలాగే చెయ్యి లూజ్ వచ్చేసరికి 5 ఇంచీలు, శంఖ రౌండ్ 7.5 ఇంచీలు. చక్కగా మార్కింగ్ చేసిన విధానంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసి అక్కడ నుంచి లైన్ అనేది కలిపేసుకొని ఒక 3 ఇంచెస్ ఖర్చులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్. ముందుగా నెక్కులన్నీ స్టిచ్ చేస్తాం. ఫ్రంట్ వచ్చి పలక నెక్ పెట్టానండి, బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టాను. అయితే రెండు డీప్ నెక్లేనండి. ముందుగా అక్కడ చిన్న చిన్న టక్స్లు పెట్టుకొని అక్కడ ఒక షేప్ దగ్గర చిన్న టక్స్ లాగా పెట్టుకోవాలి, థ్రెడ్ కట్ అవ్వకుండా. గోరుతో ఒకసారి అట్లా అనుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా పైన ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టాప్ స్టిచ్ చేసినాక చుట్టూ లైనింగ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. నీట్గా ముడతలు లేకుండా చక్కగా మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే సాటిన్ క్లాత్, కాటన్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. కాటన్ అయితే బాగుంటుంది అని చెప్పి కాటనే తీసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చుట్టూ కట్ చేసేది. ఎక్స్ట్రా ఉన్న కొంచెం మొత్తం చుట్టూ కట్ చేసేస్తే అలా స్టిచ్చింగ్ అయితే ఇక్కడ పోతుంది. ఇప్పుడు ఫ్రెంచెస్ కట్ కోసం మనం 4 ఇంచెస్ కడుపు మార్కింగ్, 5 ఇంచెస్ కడుపు మార్కింగ్, అలాగే 2 ఇంచెస్ కడుపు మార్కింగ్ స్ట్రైట్గా 2 ఇంచుల కాడ నుంచి అక్కడ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవడం. ఇప్పుడైతే అలా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట మనం అలా స్టిచ్ చేయడం వల్ల. అలా కట్ చేసుకొని ఎక్స్ట్రా కూడా కట్ చేసి ఇప్పుడు ఫ్రెంచెస్ కట్టు నీట్గా కలుపుకుంటూ పాదం పైకి ఎత్తుకొని సూది ఆ రౌండ్ జరిగిన దగ్గర సూది కింద ఉంచుకొని నీట్గా స్టిచ్ చేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రెంచెస్ కట్ అనేది అయిపోయింది. అలాగే ఇంకొకటి బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటాం.
రౌండ్ చుట్టూ స్టిచ్ చేస్తారు. అలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అలా చేశాక ముందు గోరుతో ఒకసారి అట్లా రఫ్ చేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే టాప్ స్టిచ్ చూడండి. అలా స్టిచ్ చేశాక షోలర్ మనం లోడింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి మెయిన్ క్లాత్కి అలా పెట్టేసి లైనింగ్ క్లాత్ దాని మీద పైన పెట్టేసి షోల్డర్ని జాయింట్ చేస్తాం. ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టి రెండో సైడ్ కూడా అంతే. ఆ ప్రాసెస్ అనేది చాలా దగ్గరగా నేనైతే పెట్టానండి. షోల్డర్ ఎలా లోడింగ్ చేసుకోవాలన్నది మీకు ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తాం. ఇప్పుడు ఆ టెంపుల్ కట్ వర్క్ అనేది చూడండి. స్టార్టింగ్ క్లాత్ నీట్గా మనం ఎలా ఉందో అలా పెట్టేసుకొని రెండు ఒకేసారి పెట్టుకోవాలండి. పెట్టి పక్కన పెట్టుకొని అప్పుడు మనకి రివర్స్ చేసి కుట్టుకోవడానికి వీలుగా చూసుకోవాలన్నమాట. సేఫ్టీ పిన్ పెట్టుకుంటే క్లాత్ అనేది కదలదండి. అందుకని సేఫ్టీ పిన్ అనేది పెట్టాను. అలా నీట్గా మనం టెంపుల్ కట్ వర్క్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అక్కడ వరకు సూది కింద కొంచుకొని చివరికి వచ్చేసరికి మళ్ళీ స్టిచ్ చేసి మళ్ళీ ఆ స్ట్రైట్గా లాగేటప్పుడు పాదం పైకి ఎత్తుకొని సూది కింద కొంచుకొని కుట్టేసేయాలి. అలా స్టిచ్ చేసి అలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తుంది. నీట్గా అలా కట్ చేసేసాను. కట్ చేసి చిన్న చిన్న టక్స్లు ఇచ్చేసి చూడండి. ఇప్పుడు ఆ కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్లు అలా ఇస్తే చక్కగా నీట్గా తిరుగుతాయి అన్నమాట.
అక్కడ కూడా చిన్న చిన్న టక్స్లు ఇవ్వాలి. రెడ్ కట్ అవ్వకుండా కార్నర్లో మాత్రమే క్లాత్ కట్టేటట్టు కట్ చేయాలి. సేఫ్టీ పిన్స్ తీసేసి దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా నీట్గా పెట్టుకొని స్క్రూ డ్రైవర్ తీసుకొని చక్కగా నీటి లోపలికంటే థ్రెడ్తో ఎట్లా అంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. చాలా చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది అన్నమాట. డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా దానికి మిడ్డీ అనేది కుట్టలేదు. నేను ముందు టాప్ అనేది మీకైతే కుట్టేశాను అనమాట. కుట్టి చూపిస్తున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టాను. కొంచెం లెందీగా ఉంటుంది, కానీ ఓపిక చేసుకొని కొంచెం చూసారంటే మీకు ఈజీగా కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎవరికైనా కుట్టుకోవాలన్నా మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. సరే, ఎంత బాగా వచ్చిందో. నేనైతే బకరం క్లాత్ కూడా వేయలేదండి. ఆ క్లాత్కి పెట్టి తిప్పేసాను అనమాట. ఇంకా బకరం క్లాత్ అయితే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, కానీ నేను వేయలేదు.